Vanilla world. It's me, Vanilla. సో టుడే కుకింగ్ వీడియో విత్ Vanilla. మీకు నా thumbnail చూడగానే అర్థమై ఉంటుంది కదా ఈ రోజు ఏం కుక్ చేస్తున్నానో అన్నది. సో తాటిపళ్ళతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. దానిలో ఒకటైనటువంటి తాటిపళ్ళతో తాటి రొట్టెను తయారు చేస్తున్నాను. సో ఈ రెసిపీ ఫుల్ ట్రెడిషనల్ మెథడ్ లో చేస్తున్నాను. మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నాటి రెసిపీ. సో ఈ రెసిపీని ఫుల్ ట్రెడిషనల్ మెథడ్ కాబట్టి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. సో ఎలా కుక్ చేయాలి ఏంటో అన్నది మీరు కూడా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. కుకింగ్ కి రండి. తాటి పళ్ళను తీసుకోండి. పళ్ళలో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి బ్లాక్ వెరైటీ ఉంటుంది, ఇంకొకటి రెడ్ వెరైటీ ఉంటుంది. ఈ 2 వెరైటీస్ లో మనం బ్లాక్ వెరైటీని తీసుకోవాలి. అదే రెడ్ వెరైటీని తీసుకుంటే అంత టేస్ట్ ఉండదు. బ్లాక్ వెరైటీని తీసుకుంటే డిష్ చాలా టేస్ట్ వస్తుంది. సో ముందుగా మనం కాయను తీసుకుందాం. తాటిపండును బాగా ముగ్గిన తాటిపండును తీసుకోవాలి. బాగా ముగ్గిన తాటిపండును తీసుకుంటే చాలా ఈజీగా అనేవి తాటిటెంకులు వస్తాయి. తాటిపళ్ళను ఇలా శుభ్రంగా వాటర్ లో క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. తాటిపళ్ళను ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా పైన డస్ట్ అనేది ఉంటే పోతుంది. అలా అన్ని తాటిపళ్ళను నీట్ గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాత దీని పైన ఉన్న ముచ్చుకుని చాలా గట్టిగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. జాగ్రత్తగా మెల్లగా ఉంటుంది తీసుకోవాలి. మనం పండిన కాయ అయితే ఈజీగా వస్తుంది, కొంచెం పచ్చికాయ అయితే ముచ్చుకు రావడానికి కష్టంగా ఉంటుంది. సో ఇలా అన్ని కాయలు మనం ముచ్చుకులు తీసుకోవాలి. సో ఇలా గట్టిగా ఉంటుంది తీసుకోవాలి. తీసేసిన తర్వాత వీటి టెంకలు కొంచెం రావడానికి కష్టంగా ఉంటది. అందుకని చెప్పి మనం కాయను తీసుకుని ఇలాగ 2 టైమ్స్ గట్టిగా కొడితే మనకి ఈజీగా తాటి టెంకలు అనేవి వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి. మనకి ఇలాగ తాటి టెంకులు అనేవి వస్తాయి. ఒక్కొక్క కాయకి 2 తాటి టెంకులు ఉండొచ్చు, ఒక్కొక్క దానికి 3 టెంకులు ఉండొచ్చు. దీని తర్వాత దీని పై లేయర్ అనేది మొత్తం తీసేసుకోవాలి. మనం ఫుల్గా ఉన్న ఈ పై లేయర్ అంతా తీసేసుకోవాలి. తాటి తాటిపండు లేయర్స్ అన్ని ఇలా తీసేసుకోవాలి. ఇలాగ తాటిపండు లేయర్స్ అన్ని అదంతా తీసేసుకుని
మనం కాయని ఇలా ఓపెన్ చేసినప్పుడు చూసుకోవాలి టెంక దగ్గర ఏమైనా పురుగులు ఉన్నాయా లేవా అని. అస్తమానం ఉండవు, ఒక్కొక్కసారి ఉంటాయి. సో చూసుకొని మనం తీసుకోవాలి. పురుగులు ఏమీ లేకపోతే తర్వాత ఇలా లేయర్ కింద పైన అన్ని కాయలకి ఇలా లేయర్ అనేది తీసేసుకోవాలి. ముచ్చుకు తర్వాత పైన తొక్క తీసేసుకున్న తర్వాత ఇలా ఉంటాయి టెంకలు. అన్ని కాయలకి తీసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకోవడం ద్వారా సాఫ్ట్ గా అవుతుంది. సో అన్ని కాయల టెంకల్ని ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకోవాలి అన్ని కాయలు. ఇలా అన్ని కాయల్ని రబ్ చేసేసుకున్న తర్వాత ఇలా 2 కాయల్ని తీసుకుని ఇలా ఇలా ఒకదానికొకటి కడటం ద్వారా బాగా సాఫ్ట్ అవుతాయి. దీనివల్ల ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఇలా అన్ని టెంకల్ని ఇలా ఇలా కొట్టాలి. ఇలా అన్ని టెంకల్ని మనం కొట్టుకోవాలి. మన దగ్గర ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ తో దీన్ని పేస్ట్ని తీసుకోవాలి. ఇలాగ ఇలా రబ్ చేయడం ద్వారా దీని నుంచి పేస్ట్ అనేది వస్తుంది.
ఇలా అన్ని టెన్షన్కి తాటి కేసులు తీసుకోవాలి. కేసుని ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఈ పేసాన్ని దీంట్లో ఉన్న ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ అంతా మొత్తం ఒక చికెన్ లోకి కానీ లేకపోతే క్లాత్ లోకి కానీ ఫిల్టర్ చేసుకోవాలి. ఒక చికెన్ లో వేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్నాక చాలా స్మూత్ గా ఉంటుంది. సో ఫిల్టర్ చేసిన తర్వాత తాటి టెంకులు ఉంటాయి కదా, వీటిని వేస్ట్ గా డస్ట్బిన్ లో పాడేయకండి. పాడేయకుండా మట్టిలో వేస్తే వీటికి బుర్రలు తేగలు వస్తాయి. టూ కప్స్ తాటి తీసాం. టూ కప్స్ తాటి పేసి తీసుకున్నాము. బియ్యంలో వేసుకో. వేసుకున్నాం కాబట్టి 3 కప్స్ బియ్యం నూక వేసుకోవాలి. ఆరు కప్ నూక. సెకండ్ కప్ మీన్స్ వచ్చేసరికి 2 కప్స్ తాటి పేసము, అలాగే 3 కప్స్ వరినూక, అలాగే 2 కప్స్ బెల్లము వేసుకోవాలి. ఇది బెల్లం అనేది మన ఆప్షనల్, ఎక్కువ వేసుకోవడము అన్నది. ఎందుకంటే స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బట్ మెజర్మెంట్ అయితే ఇదే. అలాగే ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఉంచుకోవడం వల్ల ఇది నూక, తాటిపేసం, బెల్లం అనేవి కలుస్తాయి, బాగా కలుస్తాయి. కాబట్టి ఉంచుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుని అప్పుడు మనం తాటి రొట్టెని కాల్చుకుంటాం. తాటి పేసాన్ని, నూకను, బెల్లంను ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే ఇత్తడి పళ్ళెం పెట్టుకోవాలి. కట్టెల పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అరిటాకులు వేసుకోవాలి.
ఇలా అరిటాకులు వేసుకోవాలి. అరిటాకులు వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకుని. ఇలా ఫుల్గా ఆకులన్నీ వేసేసుకోవాలి. ఇలా ఆకులన్నీ వేసేసుకుని తర్వాత దీనిపైన నిప్పులు వేసుకోవాలి. అరిటాకుల పైన ఇలా నిప్పులు వేసుకోవాలి. నిప్పులు వేసుకోవడం వల్ల కట్టెల పొయ్యిదేమో కింద నుంచి వేడి తగులుతుంది, ఇదేమో పైనుంచి వేడి తగులుతుంది. ఈ అట్టుని ఇంకా తిరగే అవసరం లేదు, ఎందుకంటే టూ సైడ్ నుంచి హీట్ వస్తుంది కాబట్టి. ఎంతో టేస్టీ అయిన తాటి రొట్టు రెడీ అయ్యింది. వేడి వేడి తాటి రొట్టు తినే కన్నా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thanks for watching my video. So like, share, comment and subscribe to our channel Vanilla World. So click on the bell icon. You cannot miss or forget any of my videos. I will come with a new video very soon. So bye bye.